గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఫ్రాక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రాక్చర్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏ బ్రేక్ ఇన్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎ బోన్, దాన్ని ఫ్రాక్చర్ అంటారు. ఒక ఫ్రాక్చర్ జరిగినాక ఫస్ట్ మనం ఏమేమి సిమ్టమ్స్ చూస్తాం? ఫ్రాక్చర్ జరగంగానే ఫస్ట్ మనం చూసేది ఒకటి నొప్పి, రెండు వాపు. కాలు అయితే దాని మీద బరువు వేయలేకపోవడం అనేది ఉంటుంది. చెయ్యి అయితే దాంతో ఏదైనా వస్తువులు గట్టిగా పట్టుకోవడం, ఏదైనా లేపడం అనేది, లాగడం కానీ, గుంజడం కానీ, లేపడం కానీ చేయలేము. సో వాపు నొప్పి ఉంది కదా అని చెప్పి మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఎక్స్రేలు తీయాలి. ఈ ఎక్స్రే తీసిన తర్వాత మనకు క్లియర్గా తెలుస్తుంది ఫ్రాక్చర్ ఎక్కడ ఉంది అని. అప్పుడప్పుడు ఎక్స్రేలో ఫ్రాక్చర్ ఉండకపోవచ్చు. దాని ఉద్దేశం ఏంటి అంటే, మీరు ఎస్పెషల్లీ ఎప్పుడైతే హైట్ నుంచి పడి కాలు బెనుకుతుందో, లేకపోతే చెయ్యి బెనుకుతుందో, మోకాలు బెనకడం కానీ, అప్పుడు ఫ్రాక్చర్లు లేకపోయినా వాపు నొప్పి బాగా ఉంటాయి. అప్పుడు కూడా బరువు వేయడం కానీ, వస్తువులు పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. సో దాన్ని ఏమంటారు అంటే, ఇప్పుడు మనం ఇక్కడికి జాయింట్ చూస్తే, ఈ జాయింట్ రెండు ఎముకలు ఒక జాయింట్ లాగా ఫామ్ అవ్వాలి అంటే దానికి సపోర్ట్స్ ఉండాలి. వీటిని లిగమెంట్స్ అండి. ఈ లిగమెంట్స్ లేకపోతే జాయింట్ పొజిషన్లో ఉండదు. సో అప్పుడప్పుడు మనకు దెబ్బ తాకినప్పుడు ఎముక విరగాలనే లేదు. ఆ నొప్పి వాపు స్ప్రెయిన్ వల్ల కూడా కావచ్చు. స్ప్రెయిన్ అంటే ఏంటి? స్ప్రెయిన్ ఈజ్ ఏ రప్చర్ ఆఫ్ ద లిగమెంట్, టేర్ ఇన్ ద లిగమెంట్. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది ఎంఆర్ఐలో తెలుస్తుంది. మనం ఎక్స్రే తీసేది ఎందుకు? ఎముక విరిగిందా లేదా తెలుసుకోవడానికి. ఎముక విరగలేదు అంటే, అయినా కానీ నొప్పి వాపు ఉంది, ఆ ఎముక మీద లేదు, పక్కకు ఉంది నొప్పి అంటే దాని అర్థం స్ప్రెయిన్ ఉండే అవకాశం ఉంది. సాఫ్ట్ టిష్యూ ఇంజురీ అవ్వచ్చు, బట్ యూజువల్లీ స్ప్రెయిన్ ఉంటుంది. స్ప్రెయిన్ అంటే లిగమెంట్, తెలుగులో మనం కండరం అనుకోవచ్చు. ఆ కండరాలు చినిగినా కూడా మనకు నొప్పి వాపు విపరీతంగా ఉంటుంది. స్ప్రెయిన్కి కూడా ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే, దానికి రెస్ట్ ఇవ్వాలి. అక్యూట్ ఇంజురీ స్టేజ్లో ఐస్ అప్లికేషన్ ఉండాలి. గాయాలు ఉంటే గాయాల మీద ఐస్ పెట్టకూడదు. దాని గాయం చుట్టూ పెట్టవచ్చు కానీ గాయం మీద ఐస్ అనేది పెట్టకూడదు. ఎందుకంటే నీళ్ళు కాబట్టి ఆ నీళ్ళు ఎట్లాంటివో మనకు తెలియదు. సో ఐస్ పెట్టాలి, రెస్ట్, ఎలివేషన్ అండ్ దాని తర్వాత మెడికేషన్. ఎలివేషన్ అంటే ఎత్తు మీద పెట్టుకోవడం. అది చెయ్యికైనా కాలుకైనా వాపు నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎత్తు మీద పెట్టుకోవాలి.